నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన కలపాల రవి ఆధ్వర్యంలో సుమారు 50 మంది తెలుగుదేశం జనసేన పార్టీల యువకులు మున్నంగి నుండి విజయవాడ గుణదల మేరీ మాత గుడికి పాదయాత్రతో వెళ్లారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్నారు. మొక్కు తీర్చుకోవడానికి విజయవాడ వెళ్లారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ అధికార ప్రతినిధి కలపాల రవి జెండా ఊపి ప్రారంభించగా అద్దెపల్లి రమేష్ బాబు, జనసేన నాయకులు ఎల్లమాటి అనిల్ కుమార్ మరియు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడమి మహత్తర విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో మన రాష్ట్రంలో అందరూ భాగస్వాములై పాల్గొంచుకున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు మన తెనాలి నియోజకవర్గం ఎంతో పుణ్యం చేసుకుంది. ఒక పౌరసాల శాఖ గౌరీలు మనోహర్ గారు కానీ, అలాగే ఎన్ఆర్ఐ ధర్మసాని చంద్రశేఖర్ గారికి, సెంట్రల్ మినిస్టర్ కానీ, ఇంత విజయానికి మేమందరం కష్టపడి పనిచేయడానికి తొలినాంది ఆలపాటి రాజా గారికి కానీ, మా మున్నంగి గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. రాక్షస పాలన అంతమై చల్లని రాములు లాంటి మన చంద్రన్న పాలన వచ్చింది కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని విజయోత్సవం చేసిన కార్యకర్తలు అందరి తరఫున గుణదల మేరీ మాత వారికి వెళ్ళి మేము అనుకున్న మొక్కు తీర్చుకున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా తను చేసిన శపథాన్ని నిరూపించుకుని నేను మరలా అసెంబ్లీలో అడుగు పెడితే ముఖ్యమంత్రిగా మాత్రం అడుగు పెడతానని ఆయన చేసిన శపథాన్ని నిరూపించుకుని ఈరోజు ముఖ్యమంత్రి తన అసెంబ్లీ అడుగు పెట్టడం మన రాష్ట్రానికి ఎంతో సంతోషకరమైన సంగతి. అలాగే ఇటువంటి రాక్షస పాలన అంతమంది బాబు గారి పాలన రావడం మాకెంతో సంతోషం. దానికోసం ఎంతోమంది ఇక్కడ కొల్లిపర మండలం మున్నంగి గ్రామంలో కనబడి రవి గారు లాంటి వాళ్ళే కాదు, ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మొక్కుబడులు చెల్లించి ఉన్నారు. ఇప్పటి వరకు సర్వమత ప్రార్థనలు చేసి ఉన్నారు. క్రైస్తవులే కాదు, ముస్లిమ్స్, హిందువులు కానివ్వండి, అన్ని రకాల ఎంతోమంది రాక్షసు వాళ్ళని అంతమందాలని ప్రార్థనలు చేసి విసిగి వేసారిపోయి ఈరోజు వాళ్ళ మొక్కుబడులు తీర్చుకోవడానికి ఇది ఒక మంచి శుభ సందర్భంగా మనం భావిస్తున్నాం. అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానివ్వండి, జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కానివ్వండి, మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు నడవాలని. ఓ కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మరణించాడని తెనాలి బురిపాలెం రోడ్లోని బీసీ కాలనీకి చెందిన కర్రి విజయ్ కుమార్ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు తెనాలిలో విజయ్ కుమార్ దంపతులు విలేకరులతో మాట్లాడారు. మాకు కుమారుడు గిరీష్ అరవన్ 15 సంవత్సరాలు కుమార్తె ఉన్నారు. కుమారుడు గిరీష్ ని హైదరాబాద్ లోని ఓ కాలేజ్ లో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేర్పించాం. ఈ నెల 12వ తేదీన కాలేజ్ హాస్టల్లో చేరిన గిరీష్ తరచూ ఫోన్ చేసి తనకు అక్కడ బాగోలేదని, ఇంటికి వచ్చేస్తానని చెబుతున్నాడు. మేం అరవంత్కు సర్ది చెబుతూ వచ్చాం. అక్కడ ఇబ్బందులను భరించలేక అరవంత్ ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి హాస్టల్ గోడ దూకి బయటికి రావాలని ప్రయత్నించాడని, ఈ క్రమంలో కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడని కాలేజీ యాజమాన్యం తెలిపింది.
వెంటనే మేము వెళ్లి మా కుమారుడి మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తి చేశాం. మా కుమారుడి విషయంలో కాలేజ్ యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అంతమంది చదువుతున్న కాలేజ్ హాస్టల్ నుంచి మా బిడ్డ బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తే యాజమాన్యం ఏం చేస్తుంది? మాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని విజయ్ కుమార్ దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు అని ఉద్దేశంతో నేను నాన్న అలా కాదు నాన్న, కొంచెం అలవాటు చేసుకో, కొత్త కదా నీకు అని చెప్పానండి. ఫస్ట్ 5వ ఫ్లోర్లో ఉన్నానండి. 5వ ఫ్లోర్, 4వ ఫ్లోర్, 3వ ఫ్లోర్, 2వ ఫ్లోర్, 1వ ఫ్లోర్, మళ్ళీ కాంపౌండ్ వాళ్ళు ఇంత దాటి వాడు గోడ దూకేదాకా ఏం చేస్తున్నారు మేనేజ్మెంట్. అవన్నీ ఉన్నాయి. వాడు ఏదైనా భయపడుతున్నాడేమో, వాడు ఏమైనా భయపడుతున్నాడేమో, ఎవరైనా అడిగితే ఇక ఆ రోజు ఫోన్ పెట్టేశానండి. ఇక తీసుకొచ్చేద్దామని డిసైడ్ అయ్యి బయలుదేరాను. కానీ సడన్గా ఫోన్ వచ్చింది, వేరే పని మీద వెళ్ళొచ్చు. సరే అమ్మకి నాన్నగారిని కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళాలని నేను ఛత్తీస్గఢ్ వెళ్ళాను. ఛత్తీస్గఢ్ వెళ్ళి రిటర్న్ వస్తూ ఉంటే నాకు తెల్లవారుజామునే ఛత్తీస్గఢ్ వెళ్తున్నాం దారిలో ఫోన్ చేసి ఇప్పుడు నీ కొడుకు ఫోన్ చేశాడా అని అడిగానండి. చేయలేదనండి. వెంటనే నేను వార్డెన్లో ఆ రూమ్ ఆ ఫ్లోర్ వార్డెన్కి ఫోన్ చేసి, బాబు మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు చూడు, ఫోన్ చేయలేదు ఇవాళ, నాకు వాడు ఫోన్ చేయకపోతే మళ్ళీ డౌట్గా ఉంది ఏంటో అంటే, సార్ చూస్తాను సార్ అన్నాడు. 10 అయిన తర్వాత నేను ఈలోపు జర్నీలో ఉన్నాను కదా, తనకు అనుకుంటుంది కదా చేస్తాడులే, రోజు చేస్తాను అన్నాడు. ఫోన్ చేయబోయేటప్పటికి తన్ని నేను కనుక్కొని ఆ అబ్బాయిని వాచ్ చేస్తూ ఉండమని చెప్పాను. సరే ఆ తర్వాత నేను పెద్దగా పట్టించుకోలేదు. 10 గంటలకు కాలేజీ నుంచి ఫోన్ వచ్చిందండి, తనకు వచ్చింది. నేను అక్కడి నుంచి నేను లేను. 10ంటికి ఫోన్ చేస్తే మీ ఏం చెప్పాడు చెప్పు. బాబు కాలేజీకి అటెండ్ అవ్వలేదు మేడం ఈరోజు అన్నారు. కాలేజీకి అటెండ్ అవ్వకపోవడం ఏంటి సార్, అక్కడే ఉన్నాడు బాబు అన్నాను. నన్ను అడిగారు ఏమ్మా ఎటువంటి రెస్పాన్స్ ఉందంటే ఏమీ లేదని చెప్పాను. బయటకు వచ్చి మేము నుంచుంటే పిల్లలతో మాట్లాడితే కూడా బయటకు వచ్చాము ఫోన్ మాట్లాడితే, పిల్లలతో ఎక్కడ డిస్టర్బెన్స్ అయిద్దని మళ్ళీ లోపలికి పిలిపించి మమ్మల్ని మీరు పిల్లల్ని ఏం అడగద్దు, డిస్టర్బెన్స్ చేయొద్దు పిల్లల్ని అన్నారు. ఫ్లోర్కి వెళ్ళాము. 5th ఫ్లోర్ బాబు ఉన్న బ్లాక్కి వెళ్తే కూడా ఎదగడానికి ఈయనకి ఇంటిమేషన్ చేసి ఆయన వచ్చేలోపు ఫ్రెండ్ వచ్చేలోపు వెళ్తే 1-2 ఫ్లోర్లు ఎత్తికేటప్పటికే వచ్చేసి వార్డెన్ వాళ్ళు, ఆ సిక్ రూమ్ దగ్గర ఈ ప్రిన్సిపాల్ వీళ్ళందరూ కూడా ఏంటి మేము ఎతికేసాము ఆల్రెడీ, మేము మొత్తం వేసాం కాదండి, ఇన్ని బిల్డింగ్లు ఇన్ని రూమ్లు ఉన్నాయి, నా కొడుకు ఎక్కడికి వెళ్ళడు, వాడికి భయము, ఎక్కడో ఎన్నో బాత్రూమ్లు ఉన్నాయి కదా, ఏదో బాత్రూంలో ఉండొచ్చు, మంచం కింద ఎక్కడైనా దాక్కున్నాడేమో ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి, నన్ను పిలిపించడం కోసమే. నన్ను మా అమ్మ తీసుకెళ్ళట్లేదు, మా నాన్న తీసుకెళ్ళట్లేదు, నేను ఇలా దాక్కుంటేనైనా నన్ను తీసుకెళ్తారేమో, నా కొడుకు ఇక్కడే ఉంటాడు, నా కొడుకు ఇక్కడే ఉన్నాడు, నేను గట్టిగా చెప్తాను, నా మనస్సాక్షి చెప్తుంది, నా కొడుకు ఇక్కడే ఉన్నాడు, నాకు తెలుస్తుంది అని చెప్తానే ఉన్నా వాళ్ళతో. లేదు మేడం, ముందు మీరైతే రిలేటివ్స్కి ఫోన్ చేయండి, ఎందుకు మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేయండి, రాత్రి తెల్లారుజామున వెళ్ళుంటే మీది ఏ ఊరు అన్నారు. బాపట్ల తెనాలండి, వాడు వెళ్ళాలంటే 6-7 గంటలు, ఎలా వెళ్ళగలడంటే ఏమో మేడం రోడ్డు మీదకి వెళ్ళి ఏదైనా వెహికల్ ఎక్కి వెళ్ళిపోయి ఉంటాడేమో, ఫోన్ చేయండి. పోలీసులు వచ్చారు, 2 వచ్చి వాళ్ళు అడుగుతున్నా కూడా ఇట్లా వచ్చిన మా ఈయన ఫ్రెండ్ ఉన్నారు ఇస్మాయిల్ గారు, ఆయన నేను గట్టిగా అడిగామన్నమాట. అసలు ఆ 5వ ఫ్లోర్ పని చేయకపోతే 1st ఫ్లోర్దైనా బాబు దిగింది కనిపించింది కదా, 1st ఫ్లోర్దైనా చూపించండి, బాబు అసలు దిగింది, బాబు అసలు ఏ డ్రెస్లో ఉన్నాడు, ఏ టైంకి దిగాడు అది చూపించండి అని గట్టిగా అడిగితే ఆ పోలీసులు అప్పుడు మాట్లాడారు వాళ్ళతో. సరే ఏంటి సార్ వాళ్ళు ఏం అడుగుతున్నారో, బాబు అసలు దిగింది చూపించమంటున్నారు, బయట ఎంక్వైరీ బయట రోడ్డు మీద కెమెరాలు అయింది తర్వాత ఎదుగుతాం, వాళ్ళు ముందు చూపించండి అని అడిగారు. అసలు సరే అప్పుడు ఆన్ అయింది, అప్పుడు ఆన్ అయింది ఆనైంది చూద్దాం మేడం చూద్దాం, పోలీసులు తీసుకెళ్తారండి. అంతలోకి వాళ్ళు కూడా అన్నారు, మేడం మీరు ముందు కంప్లైంట్ ఇవ్వండి, పిఎస్కి వచ్చేసి ఇది మూవ్ ఆన్ అవుతారు, మా వల్ల కూడా కాదు ఇది ఇదేదో అని చెప్పి వాళ్ళు మాకు మా ఫ్రెండ్కి వాళ్ళు ఇచ్చారండి, సజెషన్ ఇచ్చారు. వెళ్ళిపోమంటే మేము పోలీస్తో వస్తున్నాం రండి అన్న అంటే, పోలీస్ కూడా నేనున్నాక భయం ఏంటండి మేడం, పదండి వెళ్దాం ఒకసారి చూద్దాం అంటే వాళ్ళు సరే. తీరా 152కి నైట్ 19th నైట్ 152 అంటే తెల్లారితే 20 నా కొడుకు స్టెప్స్ దిగుతూ కనిపించాడు. అది ఫుటేజ్ దొరికింది. ఒక 1 అవర్కి 155కి
లాస్ట్ స్టెప్ అన్నమాట. ఇంకా అది ఫస్ట్ ఫ్లోర్ అయిపోయి మెస్, ఇక కింద మెస్ ఉంటుంది. ఆ మెస్ గేటు వాళ్ళు వేస్తామని చెప్పారు. మేము అడిగితే లాక్ ఉంటుంది, నైట్ టైము సేఫ్టీగా ఉంటుంది, ప్రతి ఒక్కరు గమనిస్తారని చెప్పారు. లాక్ లేదు, ఏం లేదు. బాబు తలుపు తీశాడు. మీరు వీడియోస్ కావాలన్నా మా దగ్గర ఫోటో తీసి ఉండిస్తాను. కమ్మగా అది తలుపు తీయడానికి ఉంది. బాబు దిగాడు, అక్కడ దాకా వెళ్ళిందే. ఇదే ఇంతవరకే ఉంది. ఇప్పుడు వరకు మాకు బాబు బయటికి వెళ్ళిన ఫుటేజ్ ఇంతవరకు రాలేదు. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని బాధిత పసుపు రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఏపీ పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక జనసేన కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ మాతిలు నాదెండ్ల మనోహర్ కు వినతి పత్రం అందజేశారు. పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ములక శివసాంబిరెడ్డి మాట్లాడుతూ పసుపు దగ్ధమై 5 నెలలు గడుస్తున్నా గానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతులు ఆందోళన పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. గద్దె శ్రీహరి మాట్లాడుతూ సబ్ కలెక్టర్ స్పందించినట్లు క్రింది స్థాయి అధికారులు స్పందించడం లేదని అన్నారు. యజమాని ఆస్తులను ఆర్ఆర్ యాక్ట్ క్రింద స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పేరుని రవికిషోర్ మాట్లాడుతూ అధికారుల మధ్య సమన్వయం లేదని తెలిపారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ముందు రైతులు ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకోవాలని, సమస్యను లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం నుండి వచ్చే సాయం కోసం ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఇంకా బాధిత పసుపు రైతుల సంఘం కన్వీనర్ వేములపల్లి వెంకటరామయ్య, లంకిరెడ్డి నాగేశ్వరరెడ్డి, నాదేళ్ల చంద్రశేఖర్, సుబ్బారావు, ప్రసాదరావు, సురేంద్ర, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ దగ్ధమై దాదాపు 5 మాసాలు గడిచింది. అప్పటి నుంచి ఇప్పటికీ బాధిత పసుపు రైతులంతా కూడా ప్రభుత్వం ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా కానీ ఇంతవరకు ఎటువంటి ప్రతిఫలం కూడా రైతాంగంకి దక్కలేదు. అందుకని ఈరోజు దుగ్గిరాలలో పసుపు రైతుల సమావేశం జరిగి రేపు కలెక్టర్ గారిని కలవాలని, ఈరోజు మన మంత్రి గారు మనోహర్ గారిని కలిసి తమ సమస్యల్ని విన్నవించుకోవటానికి మేము ఇక్కడికి వచ్చాం. ఈరోజు మేము అడుగుతుంది ఏంటంటే మార్కెట్ రేటు ప్రకారం 12,500 రూపాయలు ఇన్సూరెన్స్తో సంబంధం లేకుండా ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండ్. ఇన్సూరెన్స్ అనేది ఒక పీటముడిలాగా పడిన పరిస్థితి. దీన్ని గురించి మనోహర్ గారికి కూడా మేము వివరించటం, వారు కూడా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి, అట్లాగే లోకేష్ గారితో కూడా మాట్లాడి సాధ్యమైనంత వరకు ప్రభుత్వం నుంచి ఏ విధంగా రావాల్సిన సహాయం అందే విధంగా చూస్తాము అని హామీ ఇవ్వటం జరిగింది. నిన్న లోకేష్ గారిని కలవడం జరిగిందండి. లోకేష్ గారు మా మాజీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య గారిని ఆధ్వర్యంలో మేము రైతుల ప్రతినిధులు వెళ్ళి కలిసి ఆయన త్వరలో దానికి చేస్తామని చెప్పారు. కాకపోతే ఇక్కడ ప్రధానమైన సమస్య ఎక్కడ వచ్చిందంటే మాకు డిపార్ట్మెంట్ల మధ్య కోఆర్డినేషన్ ఉన్నట్టు కనపడలేదండి. సబ్ కలెక్టర్ గారు పేపర్స్ అన్నీ ఇచ్చామని చెప్తున్నారు. ఆ ఇన్సూరెన్సు జిల్లా ఇన్ఛార్జ్ మేడం ఒక ఆవిడ వచ్చి ఆవిడేమో పేపర్స్ ఇంకా మాకు సబ్మిట్ అవ్వలేదని చెప్తున్నారు. ఇవన్నీ ఒక సమస్య అయితే, ఆయన దగ్గర నుండి సీజ్ చేసిన కొంత పసుపు వాళ్ళ గోడౌన్లోనే ఉంది. ఆ గోడౌన్లో ఉన్న దాన్ని మన డిపార్ట్మెంట్ రెవెన్యూ వాళ్ళు సీజ్ చేశారండి. ఆ సీజ్ చేసిన దాన్ని ఆక్షన్ పెట్టి దాన్ని కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఇందాక నా పెద్దలు చెప్పినట్టు 12,500 మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. రెండోది పెట్టుబడులు పెట్టాల్సిన సమయం వచ్చింది. మాకు తొందరగా ఇప్పించవలసిందిగా మేము ప్రతి నాయకుడిని కోరుతున్నాం, ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి కలుస్తున్నాం. ఈరోజు దానిలో భాగంగానే నాదెళ్ల మనోహర్ గారిని కలిసాం. నాదెళ్ల మనోహర్ గారు త్వరలోనే మీకు ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చి ఇన్సూరెన్స్ అమౌంట్ ముందు ఫస్ట్ తీసుకోండి, తర్వాత మేము గవర్నమెంట్ నుంచి వచ్చే సాయం ఏదన్నా ఉంటే చూస్తామని చెప్తున్నారు. జనవరి 19వ తారీఖు తగలడిపోయింది పసుపు. ఇంతవరకు ఎటువంటి న్యాయం అనేది ప్రతి రైతుకి ఎవరికి ఒక్క రైతుకు కూడా న్యాయం జరగలేదు. దీనికోసం అని చెప్పి మేము కాళ్ళు అరిగేలాగా తిరుగుతున్నాం. అందరి చుట్టూ తిరిగాం. ఎలక్షన్ టైంలోనూ ప్రతి పార్టీ వాళ్ళని కలిసాం, అందరినీ కలిసాం, అన్ని రకాలుగా తిరిగాం. అందరు నాయకులు మాకు మనోహర్ గారు కానీ లోకేష్ గారు కానీ ఒక స్పష్టమైన హామీ ఒక రకంగా ఇచ్చి ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే మీకు మా చేతనైనంత వరకు మేము న్యాయం చేయగలమని చెప్పున్నారు. అలాగే ఇవాళ మనోహర్ గారిని ఇది రెండోసారి కలవటం గెలిచినాక మనోహర్ గారు ఏం చెప్పారంటే పోయినసారి కలిసినప్పుడు కూడా మీకు అన్ని రకాలుగా మేము చూస్తాం, మేము బాధ్యతగా ఉంటామని చెప్పారు. అలాగే ఇవాళ ఆర్డీఓ గారితో కూడా మాట్లాడారంట. ఆర్డీఓ గారితో మాట్లాడి దాంట్లో చెప్పింది ఏంటంటే 4,200 4,300 మాకు ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదో వస్తుందని చెప్తున్నారు. ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ వరకు ముందు మీరు తీసుకోండి, తర్వాత మనం గవర్నమెంట్ తరఫున విషయం ఏమంటే మాట్లాడుకొని మనం మీకు న్యాయం జరిగే విధంగా మేము
మా వంతుగా మేము చేస్తాము. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధికి కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు, ఇరిగేషన్, హౌసింగ్, అంగన్వాడీ, విద్యుత్ అధికారుల శాఖల వారీగా రివ్యూ నిర్వహించారు. మండలంలో చేసిన అభివృద్ధి పనులు ఏ స్థాయిలో ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఉన్నారని తెలిపారు. జూలై 1వ తేదీ నుంచి పెన్షన్ పెంపుదల చేసి అర్హులందరికీ అందిస్తామని తెలిపారు. గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. త్వరలో మండలంలో మెగా మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మండలాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు తన వంతు నిధులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. గ్రీవెన్స్కు వచ్చిన ప్రజా సమస్యలను 14 రోజుల్లోపు పరిష్కరించాలని తెలిపారు. రైతుల నుండి ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. సరైన సమయంలో విత్తనాలు, ఎరువులు అందించాలని తెలిపారు. అయితే ఎయిడెడ్ స్కూల్స్ని పోయినసారి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేశారు సార్. అందులోనే కొన్ని స్కూల్స్ క్లోజ్ చేశారు సార్. ఎన్ని స్కూల్స్? పోయినసారి 5 స్కూల్స్ని సాల్వేషన్ ఆఫ్ స్కూల్స్, సింగిల్ మేనేజ్మెంట్ స్కూల్స్ని హ్యాండ్ ఓవర్ చేశారు సార్. ఆ టీచర్స్ మొత్తాన్ని కూడా గవర్నమెంట్ స్కూల్స్లో అడ్జస్ట్ చేశారు సార్ జీవో ద్వారా. ప్రస్తుతం కొన్ని స్కూల్స్ తాలూకా హై స్కూల్ పిల్లలు అయితే ఆ టీచర్స్ అందరూ కూడా వేరే స్కూల్స్లో అడ్జస్ట్ చేశారు సార్. ఎస్కేడి స్కూల్లో కూడా పిల్లలు లేరు సార్. టీచర్స్ కూడా డ్రైవ్లో ఈ పిల్లల కోసం క్యాంపెయిన్ చేస్తున్నారు సార్. పడికెళ్తారు. తర్వాత శారదా ప్రైమరీ స్కూల్ సార్, అక్కడ కూడా పిల్లలు లేరు సార్. వాళ్ళు కూడా పిల్లలు ఉండేటువంటి స్కూల్స్కి అడ్జస్ట్ చేశాం సార్. మొత్తం కూడా ట్యాబ్స్ సార్ 8th క్లాస్ పిల్లలకి పోయిన సంవత్సరం ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది సార్. 1333 ట్యాబ్స్ ఇచ్చాం సార్. ఇప్పుడు ఆ పిల్లలందరూ కూడా 9th ఇచ్చాం సార్. తర్వాత హై స్కూల్స్లో మొత్తం 16 హై స్కూల్స్లో కూడా ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి సార్. దాని ద్వారా డిజిటల్ క్లాసెస్ జరుగుతుంది సార్ హై స్కూల్స్లో. ఐఎఫ్ఎస్ ప్లాన్ వచ్చేసి 170 అంటే సెక్షన్ ఒకటి ఫిక్స్ చేశారు సార్ 16 హై స్కూల్స్కి. తర్వాత మన మండలంలో సార్ క్లోజర్ స్కూల్స్ని ఓపెన్ చేయించాం సార్ గవర్నమెంట్ స్కూల్స్కి. సర్టిఫికేట్ ఇచ్చారా సార్? ఆ సర్టిఫికేట్ని హెడ్ మాస్టర్స్ ఇచ్చారు సార్. అప్పుడు హెడ్ మాస్టర్స్ రాలేదు సార్. యాప్స్ వచ్చేసి 13 8th క్లాస్ అందరికి ఇచ్చాం సార్. ఈ ఆ పిల్లలు ఇప్పుడు 9th ఉన్నారు సార్. ఇప్పుడు 10th ఉన్న పిల్లలు కూడా 8th ఉన్నప్పుడు ట్యాబ్స్ ఇచ్చారు సార్. దానిలో ఇప్పుడు మొత్తం 8 క్లాస్ రూమ్లు న్యూ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్. 4 రూమ్లు అయిపోయింది సార్. ఇప్పుడు 4 రూమ్లు జరుగుతాయి సార్. అయితే సార్ 2021లో దాన్ని జాష్ నగర్లో టెంపరీగా చేసేసాం సార్. 3 years అవుతుంది సార్. అక్కడ హైయెస్ట్ మార్క్ కూడా 577 వచ్చింది సార్. ఇప్పటికి అంతకుముందు సంవత్సరం కూడా మంచి రిజల్ట్ వచ్చింది సార్. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ సార్? నేను 7వ సంవత్సరం సార్. 7వ సంవత్సరం 2017 బాగా వెల్ సెటిల్ అనమాట. అవును సార్. ఇక్కడ స్కూల్స్ కూడా మీకు బాగా అనిపిస్తున్నాం లేదా? స్కూల్ అక్కడ తీసుకెళ్ళి ఆ కార్యం నడిపిస్తుంటే అంటే సార్ అది డిస్మాండ్లో స్టేజ్లో ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు చేస్తారు మీరు ఏసీఆర్లో? ఎవరు ఎక్స్పీరియన్స్ ఎవరు సార్? అది ఏపీడబ్ల్యూడీసీ వాళ్ళు సార్. ఎందుకు అంత నిర్లక్ష్యం? 3 years పడుతుందా మీకు ఏసీఆర్ కట్టడానికి? మిడ్ స్కూల్స్కి ఇవ్వలేదు సార్. హై స్కూల్కి ఇచ్చాను సార్. ఏ వర్క్ గురించి చెప్తున్నారు సార్? అంటే స్కూల్ బిల్డింగ్, అది బిల్డింగ్ లెస్ స్కూల్ అవుతుంది సార్. అది దాన్ని రిక్వెస్ట్ పెట్టాం సార్. అది నా సీరియల్ నెంబర్ ఏంటి మీరు చెప్పే వర్క్ గురించి? అంటే దీనిలో స్నాక్స్ అవ్వలేదని మెన్షన్ చేయాలి. నేనే నా నోట్ తయారు చేసింది సార్ ఆఫీస్లో. అంటే అది శాంక్షన్ అంత బిజీయా? అది కాదు సార్, శాంక్షన్ అవ్వలేదని చెప్పేసి నోట్ చేయలేదు సార్. ఎవరు తయారు చేశారు నోటు? మీరేంటి అక్కడ? ఎంఈఓ ఎక్కడ ఉంది ఈ వర్క్? అని మెన్షన్ చేసే వర్క్ ఎక్కడ ఉంది? నాడు నేడు వర్క్లో శాంక్షన్ అవ్వలేదు సార్. హై స్కూల్లో వచ్చిన నంబర్ 23 చూడండి. కంప్లీట్ అయింది సార్. 12 ఏంటి అక్కడ? స్పెల్ట్ ఇప్పుడు వచ్చిన ఫస్ట్ పేజ్లో సార్. స్పెల్ట్ వచ్చేసి సెకండ్ పేజ్ సార్. ఎన్ని ఇచ్చారు? సంఘం గారు వచ్చేసారు 2 సార్. టోటల్ 2 అంటే ఫస్ట్ పేజ్ ఆల్రెడీ కవర్ సార్. అది ఫస్ట్ పేజ్లో 10 కాంప్లెక్స్ క్లోజ్ అయ్యారు, కవర్ అయింది సార్. సెకండ్ పేజ్లో రూమ్స్ వచ్చింది సార్. కన్ఫ్యూజింగ్ ఉంది. నోట్ ఇట్లా కాకుండా మీరు ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్ గురించి నాకు సపరేట్ షీట్. ఓకే 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 ఓకే.
Wherever works are not started, stop all the works. Issue instructions to all line departments. Any work not grounded, stop all the works. If a complete audit, then only we will give instructions. Japan midday meal scheme Japan. సార్ అది పోషణ అభియాన్లో మన 10,20 పిల్లలకి కవర్ అవుతున్నారు సార్. వారానికి 5 యూనిట్స్ ఇస్తున్నాం సార్. చిక్కీలు వచ్చేసి 3 ఆల్టర్నేట్ డేస్ 3 రోజులు సార్. తర్వాత రాగి మాల్ట్, జాగరి, అక్షయ పాత్ర ద్వారా మనం చేపిస్తాం సార్. అక్షయ పాత్ర వాళ్ళు కుకింగ్ సెంట్రలైజ్డ్ కుకింగ్ షెడ్ ఉంది సార్. 6 పిల్లలు సార్. అక్కడి నుంచి ఎంతమంది పిల్లలకి ఇస్తున్నారు? మొత్తం 10,000 మంది 10,000 మంది పిల్లలు సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిడ్ డే మీల్స్, ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్, కోకరికులర్ యాక్టివిటీస్ చూస్తాం సార్. పిల్లలందరికీ అందుతుందా కంప్లీట్గా? వస్తాం సార్. అటెండెన్స్ పిల్లలకి షార్టేజ్ లేదా? లేదు సార్. డయేరియా కంట్రోల్కి మనం ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అలాగే జింక్ టాబ్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్. సో దీని మెయిన్ టార్గెట్ వచ్చేసి 0 to 5 years పిల్లలు సార్. నెక్స్ట్ తర్వాత స్కూల్లో పిల్లలు సార్. కేసెస్ రాకపోతే ఓఆర్ఎస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. బట్ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే కనుక ప్రివెన్షన్ మెథడ్లో ప్రాబ్లం ఏంటి? సరే, ఎక్కడ డౌట్ వచ్చింది? ఒకవేళ ఏదైనా సడన్గా అవుట్బ్రేక్ డౌట్ వచ్చిందా స్పెసిఫిక్గా? లేదు సార్. బట్ ప్రివెంటివ్ మెథడ్స్లో డిఎంఎన్హెచ్ఓ నుంచి గైడ్ లైన్స్ ఉన్నాయి సార్. ఇన్ఛార్జ్ మనకి బాధ్యత లేదా? శానిటేషన్ డ్రైవ్ చేయండి అక్కడ. ఇది లాస్ట్ 1 year నుంచి ఉంది సార్. పొలకలూరు ఇప్పటి వరకు కూడా అంటే 1 year నుంచి పర్మనెంట్ సెక్రటరీని ఇవ్వలేదు సార్. గ్రేడ్ 1 పంచాయతీ సార్, బట్ పర్మనెంట్ సెక్రటరీ అనే వాళ్ళని ఇవ్వరు సార్. అట్లానే ఇచ్చే ఇన్ఛార్జెస్ కూడా ఈవెన్ బిల్ కలెక్టర్స్ కూడా మనకి వేసేస్తారు సార్ సెక్రటరీస్. దాన్ని ఏంటి అని అంటే మాత్రం ఎలాంటి ఆన్సర్ మనకి ఆఫీసర్స్ నుంచి రాదు. స్టార్టింగ్ టుమారో దగ్గర ఉండి శానిటేషన్ డ్రైవ్ చేయించి విత్ దేర్ కన్సెంట్ ఐ వాంట్ యూ టు కంప్లీట్ దట్ వర్క్. ఓకేనా? ఒక సింగిల్ కేసు రాకూడదు కంప్లీట్. జాగ్రత్త ఎట్లా ఉంది సార్? కేసెస్ ఐడెంటిఫై అవ్వలేదు సార్. బట్ ప్రివెంటివ్గా ఈ సీజన్లో కేసెస్ రావడానికి ఓఆర్ఎస్ అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో 0 to 5 yearsకి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయమని డిఎంఎన్హెచ్ఓ ఆర్డర్స్ వచ్చింది. ఈ పంచాయతీలో కూడా నాకు క్లారిటీ కావాలి. శానిటేషన్ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క సింగిల్ నాకు హెల్త్ కేసు రాకూడదు. అలాగే సార్. 1822 గ్రూపులు ఉన్నాయి సార్. 49 లీగల్ ఉంది సార్. 1474 గ్రూప్కి కాస్త 4 గంటల అమౌంట్ వచ్చింది సార్. వెరీ లెస్. 1474 సార్. అప్పుడు అదే ఎంచుకుంది సార్. లోన్ల గ్రూప్ లేదు సార్. అసలు వచ్చింది. జిల్లాలో ర్యాంకింగ్ ఏంటి తెనాలి ఎస్ఎన్జీస్లో? ఏ గ్రేడ్లోనే ఉన్నాం సార్. ఏ గ్రేడ్లోనే ఉన్నాం సార్. టోటల్ ఎంత మన పాపులేషన్? ఫీమేల్ పాపులేషన్ ఎంతమ్మా? 18,500. అది మీరు చెప్పే లెక్క ఇది. మండల పాపులేషన్ ఎంతమ్మా? 21,000. అదే చెప్తాం. ఆ ఫిగర్ తీసుకొస్తాం మీకు. మీకు బడ్జెట్ మేము ఉన్నాం కదా. నాకు అదర్ వే రౌండ్ కదా. ఏంటి మీరు ఆ బ్రేకప్ తీసి ఇవ్వడా ఏజ్ వైజ్? ఏజ్ వైజ్ ఏజ్ వైజ్ చేయండి. She herself was given 37,000, no? ఓకేనా? చాలా కొత్త పడలు ఎక్కడన్నా ఒకళ్ళు 10 మందిగా కూడా దొరకట్లేదు సార్. నిర్వీర్యం చేసేసారు వ్యవస్థ. ఎక్కడ చేశారు మీరు? యాక్టివ్గా ఎక్కడ ఉన్నారు? గ్రామాల్లో వస్తున్నారా? 2012 ఉన్నాయి మా గ్రూప్స్. గుర్తుందా మీకు? ఎగ్జాక్ట్లీ 1400 గ్రూప్స్ ఉండేవి. 10 సంవత్సరాల తర్వాత మీరు కేవలం 400 గ్రూప్ పేరుంటే సరిపోతుందా? సున్నా బట్టి ఎందుకు గ్యాప్ వచ్చింది 300 గ్రూపులకి? లోన్ లేని గ్రూపులు ఉన్నాయా మన దగ్గర? మరి వాటి గ్రూపులు అంటారా మీరు లోన్ లేకపోతే? సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.